హైదరాబాద్ రామ్కోటిలో కచ్చి భవన్ కచ్చి సమాజ్ మిత్ర మండలి ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమన్నారు. చాలా సందర్భాలలో క్యాన్సర్ను గుర్తించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు కిషన్ రెడ్డి. సత్యం యాదవ్ రామ్కోట్లో ఉన్నటువంటి గుజరాతీ సమాజానికి సంబంధించినటువంటి కచ్ మిత్రమండలి ఆధ్వర్యంలో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా ప్రపంచంలో కానీ లేక మన దేశంలో కానీ గుండెపోటుకు సంబంధించినటువంటి జబ్బుల తర్వాత అత్యధికమైనటువంటి ప్రజలు క్యాన్సర్ బారిన పడి ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరికీ తెలియకుండానే థర్డ్ స్టేజీ, ఫోర్త్ స్టేజీ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనతో తిరుగుతున్నటువంటి వాళ్ళే, నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే అకస్మాత్తుగా క్యాన్సర్ రావడము, అప్పటికే వాళ్ళు థర్డ్ స్టేజీ, ఫోర్త్ స్టేజ్ అని చెప్పి కుటుంబాలు పూర్తిగా మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా చివరకు కొన్ని రోజులు బ్రతికించుకుంటున్నాను తప్ప మరి వాళ్ళు కుటుంబాలకు కూడా దూరం అవుతూ ఉన్నాయి. వందల కుటుంబాలు పతనం అవుతూ ఉన్నాయి, వేల కుటుంబాలు పతనం అవుతూ ఉన్నాయి. మరి క్యాన్సర్ కారణంగా లక్షలాది మంది మన దేశంలో చనిపోతున్న విషయం ప్రతి ఏటా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, ఉన్నంతలో మనకున్నటువంటి అనేక సౌకర్యాల మేరకు రెగ్యులర్గా హెల్త్ చెకప్, అందులో క్యాన్సర్ చెకప్ విధిగా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి మంచి మరి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబాలు పూర్తిగా అనాథలుగా మారిపోతున్నారు. కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను, ప్రభుత్వ వైద్యశాలలో కానీ ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంపుల్లో కానీ కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ మీరు సమయాన్ని కేటాయించి విధిగా ఈ యొక్క క్యాన్సర్ మరి చెకప్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిటెక్షన్ క్యాంపుల్లో వచ్చి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా, క్యాన్సర్ అనేటువంటిది ఒక మహమ్మారిగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున గుండెపోటు జబ్బుల తర్వాత పెరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు ఏదంటే క్యాన్సర్. కాబట్టి దీనికి క్యూరింగ్ ఉంది. కాబట్టి ముందుగా డిటెక్షన్ చేసుకుంటే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు, మన కుటుంబాలు రక్షించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తూ, కచ్ మిత్రమండల్ గత అనేక రోజులుగా ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మిగతా సంస్థలు కూడా కచ్ మిత్రమండల్ ఏ రకంగా చేస్తుందో మిగతా సంస్థలు కూడా అందరూ కూడా ఇదే దిశలో మీకున్నటువంటి శక్తి మేరకు ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిందిగా అన్ని సామాజిక సంస్థలు, అన్ని భాషలకు సంబంధించినటువంటి సంస్థలు, అన్ని మరి ఎన్జిఓస్ను, అన్ని హాస్పిటల్స్ను కూడా